9+ న్యూస్లో మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వెస్ట్ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్లో ఎన్నికల ఫలితాలు రాకముందే, అంటే సోమవారం నాడు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. దానికంటే ముందే సీఎం మమతా బెనర్జీ తన అధికార నివాసాన్ని ఖాళీ చేసేశారు. ప్రస్తుతం ఇది బెంగాల్లో హాట్ టాపిక్గా మారింది. సీఎం అధికార నివాసం ఖాళీ చేసి భవానీపూర్లో ఉన్నటువంటి ఓ అద్దె ప్లాట్కి ఆమె వెళ్ళిపోయారు. తన నివాసాన్ని మార్చుకున్నారు సీఎం మమతా బెనర్జీ, బెంగాల్ సీఎం. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరగవచ్చు అని చెప్పేసి అనుమానం ఉందని కూడా ఆమె అనుమానం అయితే వ్యక్తం చేశారు. తరచుగా ఈ మమత ఏం చేస్తున్నారంటే స్ట్రాంగ్ రూమ్స్కి వెళ్ళి తనిఖీలు కూడా చేస్తూనే ఉన్నారు. అక్కడ ఏదో కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఉన్నాయి కాబట్టి ఏదో జరుగుతుందని చెప్పేసి ఆమె అనుమానాలు అయితే వ్యక్తం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఆమె అధికార నివాసం కూడా ఖాళీ చేయడంతో మమతా బెనర్జీ నిజంగా ఆశలు గల్లంతైపోయినాయి, అందుకని ఆమె ఖాళీ చేస్తున్నారు అని చెప్పేసి బీజేపీ నేతలు అయితే సెటైర్లు అయితే వేస్తున్నారు. మమతా ఓటమి ఒప్పుకున్నారు, అందుకే ఆమె వెళ్ళిపోతున్నారు బయటకు అని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు. బెంగాల్లో ఈసారి కాషాయం జెండా ఎగురుతుందని చెప్పేసి వాళ్ళే తెలిసి కూడా వాళ్ళు ముందే, అందుకే అది తెలుసుకోబట్టే ముందే బెంగాల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుందని చెప్పేసి బీజేపీ నేతలు అయితే అంటున్నారు. కానీ ఆమె మాత్రం మధ్యాహ్నము ఒక 200 స్థానాలకు పైగా సీట్లు గెలుస్తాము, మళ్ళీ రాష్ట్రంలో మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి ఆమె క్లియర్గా, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో విజయం సాధించేది మేమే అని చెప్పేసి ఆమె వర్చువల్గా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఒక మీటింగ్ ఒకటి పెట్టారు. దాంట్లో ఈ మాట అయితే మాట్లాడారు. 2021, 2024లో కూడా బీజేపీ ఇలాగే చేసింది. స్టాక్ మార్కెట్ని తారుమారు చేయడానికి తప్పుడు ఎగ్జిట్ పోల్స్ సృష్టించారని చెప్పేసి ఆమె ఆరోపణలు కూడా చేశారు. అయితే మమత ఈ కామెంట్ చేసినప్పుడు కూడా ఎన్నికల ప్రచారాలు, పోలింగ్ సమయంలో పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలందరూ కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల టైంలో బెంగాల్లో మోహరించినటువంటి కేంద్ర బలగాలు ఈ టీఎంసీ కార్యకర్తలతో క్రూరంగా ప్రవర్తించాయని చెప్పేసి, జనాన్ని భయపడుతున్నాయని చెప్పేసి ఆమె ఆరోపణలు చేశారు. ఇవాళ ఉదయం మనం ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా చూసాము, మన 9+ ఛానల్లో కూడా చూసాము. సుప్రీంకోర్టులో ఆమె వేసినటువంటి పిటిషన్ కూడా అనూహ్యమైనటువంటి వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. అంటే సుప్రీంకోర్టు ఆమె వేసిన పిటిషన్ని సోమవారానికి వాయిదా వేసింది. యాక్చువల్గా ఆమె వేసిన పిటిషన్ ఏంటంటే, ఇక్కడ కేంద్ర బలగాల, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ ఓట్ల లెక్కింపు జరగకూడదు అని చెప్పేసి ఆమె అబ్జెక్షన్ పెట్టారు. అవకతవకలు జరిగే అవకాశం ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఈసీకి అన్ని అధికారాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నికల డ్యూటీలో ఉంటారు. ఈసీ అధికారాల్లోకి మేము చేసింది కరెక్టే, దాంట్లో జోక్యం చేసుకోమని చెప్పేసి క్లియర్గా చెప్పింది. ఆ పిటిషన్ మీద మళ్ళీ విచారణ జరపడానికి సోమవారానికి వాయిదా వేసింది. దాంతో సోమవారం ఉదయం 7 నుంచే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆమె పిటిషన్కి పెద్ద వాల్యూ అనేది ఉండదు. కాబట్టి అక్కడ షాక్ తగిలింది. దాంతో ఆమె ఇప్పుడు ఈ కొత్త ఆందోళన అయితే లేవనెత్తారు. దీని అన్నిటి పాటు మనం ఇప్పుడు చూసినటువంటి బ్రేకింగ్ న్యూస్లో చెప్పినట్టుగా ప్రస్తుతం అయితే అధికార నివాసాన్ని అయితే ఆమె ఖాళీ చేశారు. దాన్ని బీజేపీ నేతలు అయితే దాన్ని తప్పుపట్టడం కాదు, క్యాష్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆమె ఎట్లాగో ఓడిపోతుంది కాబట్టి ఖాళీ చేస్తుందని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు. కానీ ఆమె మాత్రం 200 సీట్లు పైకి గెలుస్తామని చెప్పి ఇంకోవైపు ఇదైతే చేస్తున్నారు. అట్లానే కార్యకర్తలు ఆ రోజంతా అప్రమత్తంగా ఉండి మే 4న మాత్రం అందరూ లెక్కింపులు అవకతవకలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఆ రోజు ఎక్కడికి పోవద్దు, మీరు 2 నిమిషాలు కూడా బయటికి పోవద్దు అని చెప్పేసి పార్టీ నేతలకి, కార్యకర్తలకి, ఏజెంట్కి కూడా అయితే సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లెక్కింపు కేంద్రాల్లో కూడా 24 గంటలు నిఘా పెట్టాలని చెప్పేసి కూడా ఆమె అయితే అన్నారు. ఇది మనం బ్రేకింగ్ న్యూస్కి సంబంధించినటువంటి సమాచారం.